హాయ్ వ్యూయర్స్, మనం ముందుగానే గారెలు కావాల్సిన పిండిని ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ మసులుతూ ఉండాలి అండి. అలా మనం ముందుగానే కలుపుకున్న మిశ్రమం నుంచి చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఆ ముద్దల నుంచి ఇలా గారెలు ఒత్తుకోవాలండి. చూడండి ఆ ముద్దలు ఎలా ఉన్నాయో చిన్నగా. ఇలా గారెలు చేతితోటి ఒత్తుకొని ఇప్పుడు మసులుతున్న ఆయిల్లో ఈ గారెలను ఇలా ఒక్కొక్క గారెని వేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ ముక్కుల్లో పట్టే అన్ని గారెలు వేసుకోవచ్చు. చూడండి ఆయిల్ కూడా ఇలా మసులుతూ ఉండాలి. అలా అయితే గారెలు చాలా మంచిగా కాలుతాయి. చూడండి ఇలా గారెలు వేసుకోవాలి. ఇలా నూనెలో మసులుతూ ఉండాలండి గారెలు కూడా. ఇలా గారెలు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ మళ్ళేసుకోవాలి. ఇలానే అన్ని గారెలను మనం మళ్ళేసుకుంటూ ఉండాలి. ఇలా అయిన తర్వాత మనం మిగతా అన్ని గారెలని కూడా ఇలానే నూనెలో గోలించుకుంటా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ మళ్ళేసుకోవాలి. ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేలాగా నూనెలో వేయించుకోవాలి. ఇలా చూడండి గారెలు గోల్డెన్ కలర్లోకి మారుతున్నాయి. ఇలా నూనెలో వేయించుకోవాలి. నూనెలో గోలించుకోవాలండి. ఇలా గోలించుకుంటా గోల్డెన్ కలర్ వచ్చేరాక ఉంచుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ కలర్లో రావాలి. ఇలా వచ్చిన తర్వాత తీసుకొని ముక్కుల్లో వేసుకోవాలి. ఒక బౌల్లో కానీ వేసుకోవచ్చు. ఇలానే అన్ని గారెలను మనము గోల్డెన్ కలర్ లాగా వచ్చేరాక నూనెలో గోలించుకోవాలి. ఇలా చేసుకొని తింటే కరకరలాడే గారెలు రెడీగా ఉంటాయి. తినడానికి టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా గోల్డెన్ కలర్లో ఉండాలండి. ప్రతిదీ నూనెలో గోలించుకోవాలి. చూడండి ఇప్పుడు ఇవన్నీ అయ్యాయి. ఇప్పుడు కరకరలాడే గారెలు రెడీగా అయ్యాయి. ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.